ఎలక్షన్లు వచ్చినాయంటే ఎట్లుంటాయిలా ఇక లీడర్ల కుతికకు ఇరామ్ ఉండదు, కంటికి నిద్ర ఉండదు, తినడానికి రికామ్ ఉండదు, పునుగు తీద్దామంటే టైం ఉండదు. పుసుక్కున లక్క తలిగి ఎలక్షన్ల గెలిచిరనుకో బంక్ అంటుకున్నట్టే అనుకుంటారు, ఇక నువ్వు కేసినా కలరు. కానీ ఈసారు ఇంత పెద్ద కుర్చీనే వదులుకున్నాడులా, ఎందుకు కావచ్చు? ఎందుకో ఓసారి చూద్దాం పార్రి. అరే ఢిల్లీలా గల్లీ గల్లీకి మళ్ళా లొల్లే అవుతుంది. పోన్రి చూడుండ్రో పారి. అవు రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు అందించిన అరవింద్ కేజ్రీవాల్ అయితే వారం రోజులల్లా సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్న ఆతీషి అప్పటి వరకు అబద్ధ సీఎం గా అరవింద్ కేజ్రీవాల్ సార్ ఉంటాడు అన్నట్టు. ఇక 2 రోజులలోనే సీఎం పదవికి రాజీనామా చేస్తాడట. మళ్ళా అదే ప్రజలల్లా తిరుగుతా అనుకొస్తున్నాడు చూడురి. నేను అవినీతి చేయలేదని నమ్మిన ప్రజలు నాకు ఓటేస్తారు అనుకొచ్చిండు. అట్లనే నా భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారు అంటుండు చూడుండ్రి. మళ్ళా గెలిస్తే సీఎం పదవిలకు వస్తా అంటుంటే ఇగో ఆ పార్టీ కార్యకర్తలు వద్దు సారు అనుకుంటా స్టేజ్ ముంగడ ఇగో జనాలు చూడుర్రి ఎట్లా బాధపడుతురు. కేజ్రీవాల్ సారు పదవిని ఆయనత రాజీనామా చేస్తా అనే వరకు ఎట్లా నినాదాలు ఇస్తురో చూడుర్రో పారి. ఇక సంచలన ప్రకటన ఏందంటే కొన్ని నెలలనే ఢిల్లీలో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి అన్నట్టు. ఇక మళ్ళీ ఏమన్నాడు చూడుర్రి సారు, అవినీతి చేయలేదని భావిస్తేనే ప్రజలు నాకు ఓటేయాలి అనుకొచ్చిండు. అప్పుడు గెలిస్తేనే సీఎం కుర్చీలో మళ్ళా కూసుంటా అనుకొస్తున్నాడు. చూడాలే మరి ఏమైతుందో. ఢిల్లీలో మళ్ళా ఎన్నికలు పెడతారా, ఉప ఎన్నికలు అయితే ఎవరు గెలుస్తారు ఏం కథ మళ్ళీ వార్త వేసుకుందాం పర్రి మన బరాబర్ ముచ్చట్లల్లా.